బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ ఆరా చేసిన అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా ఇతర కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్లో నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ నేతల తీరును ఖండిస్తూ ధర్నా చేశారు. नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी मोदी 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 खबरदार 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 मोदी खबरदार खबरदार मोदी खबरदार मोदी రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, మరి రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ లో అయితే నిరసన చేపట్టినట్టు తెలుస్తుంది. అసలు వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ గాంధీ భవన్ వద్ద ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా బీజేపీ ఎంపీలు ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆక్షేపిస్తుంది. ఈ అంశం పైన కూడా ఇటీవల శివసేన షిండే వర్గం నేత ఉన్నటువంటి సంజయ్ గైక్వాడ్ రాహుల్ గాంధీ కి నాలుక కోస్తే 11 లక్షలు ఇస్తామని కూడా నజరానా ప్రకటించిన పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో పాటుగా తన్వీర్ సింగ్ ఆరా కూడా నాయనమ్మకు పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందని కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహ ఆవేశాలకు లోనవుతున్నారు. దేశవ్యాప్తంగా ఏఐసిసి పిలుపు మేరకు ధర్నాలు, అదేవిధంగా బీజేపీ సంబంధించిన నేతలు, అదేవిధంగా మోడీ దిష్టిబొమ్మల దగ్ధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు కూడా గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా, అంటే దానం నాగేందర్, డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డితో పాటుగా చల్లా నరసింహారెడ్డి, మెట్టు సాయి కుమార్, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలందరూ కూడా గాంధీ భవన్ లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఒక దశలో బీజేపీ ఆఫీసును ముట్టడికి యత్నాన్ని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. బీజేపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే తగిన శాస్త్రి జరుగుతుందని కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఎవరైతే సంజయ్ గైక్వాడ్ 11 లక్షలు రాహుల్ గాంధీ నాలుగు పోస్తని నజరాన్ చేశారో, మేము ఈ యొక్క సంజయ్ గైక్వాడ్ కు కనుక వెనక్కి తీసుకోకపోతే ఆయన యొక్క తల నరికితే ₹1,00,00,000 ఇస్తామని కూడా వీళ్ళు కూడా పరస్పర సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కూడా ఉద్రిక్తతకు దారితీసింది. సో కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ భవన్ నుంచి వెళ్లి బీజేపీ ఆఫీసుకు వెళ్లే క్రమంలో పోలీసులకు కార్యకర్తల మధ్య వాదోపాదో తీవ్ర గలాటా జరిగింది. అంతేకాకుండా బీజేపీ సంబంధించినటువంటి ప్రధానమంత్రి మోడీ, అదేవిధంగా అమిత్ షా, అదేవిధంగా సంజయ్ గైక్వాడ్, తన్వీర్ సింగ్ ఆరా సంబంధించిన దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దానం నాగేందర్ ఎమ్మెల్యే, రోహిన్ రెడ్డి, చల్ల నరసింహారెడ్డి, మెట్టు సాయి కుమార్, కాంగ్రెస్ పార్టీ నేతలందే అందరూ కూడా ఈ యొక్క దిష్టిబొమ్మ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘం నేతలు కూడా బీజేపీ ఆఫీసు ముట్టడికి విఫలయత్నం చేయడం జరిగింది. తక్షణం సంజయ్ గైక్వాడ్ గాని, తన్వీర్ సింగ్ ఆరా రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటీవల బీజేపీ సంబంధించినటువంటి నేతలైనటువంటి సంజయ్ గైక్వాడ్ గాని, తన్వీర్ సింగ్ ఆరా గాని, అదేవిధంగా సినీ నటిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది బీజేపీ సంబంధించిన నేతలు రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, శాంతికి విఘాతం కలిగే విధంగా మాట్లాడడం, అదేవిధంగా మనోభావాలను విరఘాతంగా మాట్లాడే వారిపైన కూడా తీవ్రంగా స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో వారిపైన లేకపోతే మాత్రం బాగుంటుందని కూడా స్పష్టంగా చేస్తున్నారు. మరోవైపు దానం నాగేందర్, అదేవిధంగా వీళ్ళందరూ కూడా అంబర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్లి ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, ఎందుకంటే భయభ్రాంతులకు, అదేవిధంగా యత్నాలకు సంబంధించినటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సంజయ్ గైక్వాడ్ కు, అదేవిధంగా తన్వీర్ సింగ్ ఆరా పైన కూడా చర్యలు తీసుకోవాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా పోలీసుల్లో ఫిర్యాదు చేయడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే అటు బీజేపీ నేతలు కూడా వీళ్ళని కట్టడి చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నేతలైతే. రైట్ సాదిక్, థాంక్యూ. మోడీ ఖబర్దార్.